స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 7వ రోజు 13, 14 అధ్యాయములు. 13వ అధ్యాయము కన్యాదాన ఫలము. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసం గొప్పతనం గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసినది ఉంటూనే ఉంటుంది. ఈ నెలలో చేయు ప్రతి సత్కార్యమునకు కలుగు ఫలితం అనంతం. ఈ నెలలో అతి ముఖ్యమైనది నదీ స్నానం. అలాగనే దీపారాధన, సమారాధన, పుణ్యహేతువులు తదితర పుణ్యకార్యాల వల్లే ఒక పేద బ్రాహ్మణ కుమారునకు ఉపనయనము చేయుట చాలా మంచిది. ఉపనయనము చేయుటకు శక్తి చాలని వారు దక్షిణ తాంబూలాదులిచ్చి ఉపనయనం చేయించినా ఆ ఫలితమే కలుగుతుంది. ఎంతటి పాపమైనా తొలగిపోతుంది. వ్యభిచార దోషం నశించిపోతుంది. నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం కలుగుతుంది. అంతకన్నా అధిక ఫలప్రదాయకమైనటిది కన్యాదానము. ఇందువలన తాను తన పూర్వీకులు తరిస్తారు. ఈ విషయాన్ని తేటతల్లం చేసే ఇతిహాసం చెబుతాను విను. పూర్వకాలంలో వంగదేశంలో సూర్యుడనే రాజు ఉండేవాడు. అతని భార్య లేడి కన్నుల వంటి కన్నులు గల రూపవతి. శత్రురాజుల వలన, దాయాదుల వలన సూర్యుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. సర్వస్వం కోల్పోయి సతీ సమేతంగా అడవిలో జీవిస్తుండేవాడు. కందమూల ఫలాలు తింటుండేవారా దంపతులు. కొంతకాలానికి ఆ దంపతులకు ఒక పాప పుట్టింది. క్రమక్రమంగా పెరిగి రూపగుణ లావణ్యాదులు గల యవ్వనవతి అయ్యింది. ఆ అందచందాల రాకుమారిని ఓ మునికుమారుడిని చూసి మోహించాడు. రాజు చెంతకు వెళ్లి ఆమెను తనకిచ్చి వివాహం చేయమన్నాడు. మునికుమార, నీ కోరిక నాకు సమ్మతమే, కాని నేను సర్వస్వం కోల్పోయి కందమూలాలు తింటూ బ్రతుకుతున్న దౌర్భాగ్యుణ్ణి, అష్టకష్టాలు పడుతున్నవాణ్ణి. నీవు నాకు ఒకంత ధనమిస్తే నా కుమార్తెను నీకిచ్చి పెండ్లి చేయగలవాడను అన్నాడు. అందుకా మునికుమారుడు కుబేరుని గూర్చి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహంతో సిరులు పొంది ఆ సిరి సంపదలను రాజుకిచ్చి కన్యను వివాహం చేసుకున్నాడు. వధువును వెంట తీసుకుని ఆ మునికుమారుడు వెళ్ళిపోయాడు. అతడు ఇచ్చిన సిరితో ఆశ్రమాన్ని నిర్మించుకుని జీవితావసర వస్తువులను సేకరించుకుంటూ రాజు సతీసమేతంగా సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంతకాలానికి ఆ రాజదంపతులకు మరొక పుత్రిక పుట్టింది. రాజు ఎంతగానో ఆనందించాడు. పెరిగి పెద్దయింది. ఆ బాలిక యుక్త వయస్సురాలైన ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించాలన్న ఆలోచనతో ఉన్నాడు సూర్యుడు. యతీశ్వరుడనే మునీశ్వరుడు నర్మదా నదీ స్నానానికి తపతీ నదీ తీరం నుండి ఆ ప్రాంతానికి వచ్చి సూర్యుని కలుసుకున్నాడు. మహారాజు యోగక్షేమాలను ప్రశ్నించాడు. మునిపు నేను వంగదేశ మహాపతియనగు వీరుడను. నా రాజ్యము శత్రురాజుల వశమై అడవుల పాలయ్యాను. దరిద్రము కన్నా కష్టము, పుత్ర శోకమును మించిన దుఃఖము, భార్యా వియోగ సంతాపమునకు మించిన బాధ ఉండబోదు. నాకు 2 కుమార్తెలు గలరు. పెద్దామెను కొంత ధనము పుచ్చుకుని మునికుమారునికిచ్చి వివాహం చేసి కొంతలో కొంత సుఖిస్తున్నాను. చిన్న కుమార్తెను కూడా ఎవరైనా ధనమిచ్చి వానికిచ్చి వివాహం చేయవలనని నిశ్చయించుకున్నాను అని చెప్పాడు. రాజా, ఇదేమి పని? కన్యను విక్రయించుట మహాపాతకము. ఆ ధనముతో చేయు దైవకార్యములు, పితృకార్యములు నిష్ప్రయోజనములు. నీకు నరకలోక ప్రాప్తి కలుగుతుంది. పుత్రసంతతి కలగబోదు. కన్యా విక్రయం చేసిన వారికి ఏ విధమైన ప్రాయశ్చిత్తమూ లేదు. నా మాటలు విని ఈ కార్తీక మాసంలో కన్యాదానము చేయుము. గంగా స్నానఫలం, అశ్వమేధ యాగఫలం కలిగి తరిస్తావు. పెద్ద కుమార్తెకు తీసుకున్న కన్యాశుల్క దోషము నశిస్తుంది అని ఆ యోగి హితబోధం చేశాడు. మహానుభావా, అవేమి మాటలు? పాపఫలము వలన నరకయాతనలు ఎప్పుడు కలుగునో మానునో కాని దరిద్రబాధతో పడు జీవిత యాతనలు అధిగమించుట జీవితానికి ముఖ్యం. తిండి తిప్పలు లేక జీవన సౌఖ్యాలకు దూరమై చిక్కి శల్యమై బ్రతుకుట, ముక్కు మూసుకుని తపస్సు చేసి మోక్షానికై అర్రులు చాచుట అవివేకము. మీరేమన్ననూ సరే, నేను నా కుమార్తెను తగిన ధనమిచ్చడి వరునికే వివాహము చేస్తానన్నాడు రాజు. వాని ఆలోచనా ధోరణికి యోగి ఆశ్చర్యపడి తన దారిన తను వెళ్ళిపోయాడు. కొంతకాలానికి రాజు మరణించాడు. నరకానికి తీసుకుపోబడి నానా విధాల చిత్రహింసలను అనుభవిస్తున్నాడు. అతని పూర్వీకుడు ధర్మనిరతుడు అయిన శృతికీర్తిని రాజు చాపచర్యలు కారణంగా స్వర్గం నుండి నరకానికి తీసుకుని పోయారు యమభటులు. ఏ విధమైన అధర్మములను చేయని
వ్రత క్రతు దీక్షలతో దాన ధర్మాలతో బ్రతుకంతా గడిపినందువలన స్వర్గలోకవాసం చేస్తున్న తనను ఎందువల్ల నరకయాతనలకు గురి చేస్తున్నారో తెలియక కారణమేమిటని యమధర్మరాజును ప్రశ్నించాడు. ఓయి శృతకీర్తి, నీవు పవిత్రమైన వ్యక్తివే కాని నీ వంశీయుడైన సూర్యుడనే రాజు రాజ్యభ్రష్టుడై దుర్భర జీవితాన్ని గడుపుతూ కక్కుర్తితో తన కుమార్తెను మునికుమారునకు విక్రయించాడు. ఆ దోషము వల్ల అతను నరకయాతనల పాలయ్యాడు. ఆ దోషము వల్ల నీకు సైతం ఈ దుస్థితి కలిగిందన్నాడు. ఇందుకు తరుణోపాయం లేదా అని ప్రశ్నించాడు శృతకీర్తి. ఓయి రాజచంద్రమా, సూర్యుని భార్య పుత్రికలు నర్మదా నదీ తీరాన పర్ణకుటీరంలో నివసిస్తున్నారు. వీరి రెండవ కుమార్తె యుక్త వయసురాలైంది. నా ఆశీస్సు ఫలితంగా నువ్వు అక్కడకు వెళ్ళు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేయించు. ఆ పుణ్యం వల్ల దోషం తొలగిపోతుంది. మీకు నరక విముక్తి కలుగుతుందని హితవు చెప్పాడు. అంతట శృతకీర్తి యమధర్మరాజు ఆశీర్వాద ప్రభావంతో నర్మదా నదికి చేరుకుని వారి ఆశ్రమంలో ప్రవేశించి రాజు భార్యకు తమ స్థితిని, కన్యాదానం గురించి, కార్తీక మాసంలో చేయుట వల్ల కలిగే ఫలితాన్ని గురించి ప్రబోధించాడు. రెండవ కుమార్తెను విజ్ఞాని స్వరూపుడైన యువకునికిచ్చి కార్తీక మాసంలో వివాహం చేశాడు. అందరూ తరించారు. మొదట చేసిన వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం తొలగిపోయింది. జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేయడంలో వచ్చే ఫలితం చాలా గొప్పది. బిడ్డలు లేక కన్యాదానం చేయలేని వారు ఏ నిరుపేదనైనను తోడ్పడి కన్యాదానం చేసినా వరుని కాళిగడిగి కన్యాదానం చేసిన ఫలితం దక్కుతుంది. అది కూడా సాధ్యపడని వారు విధులను అనుసరించి ఆబోతుకు వివాహం అనగా అచ్చుబోసి వదులుట చేసినను ఫలితం కలుగుతుంది అని వశిష్ఠుల వారు వివరించారు. సువీరోపాఖ్యానము. ద్వాపర యుగంలో వంగదేశంలో సువీరుడనే రాజుండేవాడు. అతని ప్రవర్తన అతని పేరుకు మాత్రం తగినట్లు ఉండేది కాదు. కడు దుర్మార్గుడు, కఠినుడుగా ఉండేవాడు. దుర్మార్గచిత్తుడై ప్రవర్తించేవాడు. అతని భార్య కడు రూపవతి, మిక్కిలి అందగత్తె. సువీరుడు కొంతకాలానికి దైవవశమున సర్వము కోల్పోయి రాజ్యభ్రష్టుడై తన అందమైన భార్యతో సహా అడవుల పాలయ్యాడు. కందమూలాలు తింటూ కొంతకాలం గడిపాడు. మరికొంతకాలానికి అతని భార్య గర్భం ధరించింది. నర్మదా నదీ తీరంలో ఆ రాజు ఒక అందమైన పర్ణశాలను నిర్మింపజేశాడు. అందులోనే అతని భార్య ప్రసవించింది. పండంటి కుమార్తెకు జన్మనిచ్చింది. రాజు చింతాక్రాంతుడయ్యాడు. సర్వసంపదలు శత్రువుల పాలవడం, తాను అరణ్యాల పాలవడం, అతి కష్టంగా కందమూలాలను తింటూ కాలం గడుపుకొస్తున్న తనకిప్పుడు కూతురు కలగడం, కుటుంబ పోషణ కూడా కరువవ్వడం, కూతురు ముద్దు ముచ్చట్లను తీర్చలేకపోవడం, కటిక దరిద్రం ఇవన్నీ రాజును కృంగదీశాయి. తన దుస్థితికి దుఃఖిస్తూ అతి కష్టం మీద కూతురును పెంచుకుంటూ కాలం గడపసాగాడు. దినదిన ప్రవర్ధనమానమై పెరుగుతున్న ఆ రాజకుమారి 8 ఏండ్ల ప్రాయం వచ్చేసరికి సర్వాంగ సుందరంగా అత్యంత అందగతి అయిన కుమార్తెగా తయారైంది. ఇంతటి అందగత్తె అయిన ఆ కుమార్తెను ఒక మునిబాలకుడు చూసి ఆమె అందానికి అచ్చెరువొంది మోహించిన ఆమెనే పెండి ఆడాలని తన నిర్ణయాన్ని రాజదంపతులకు చెప్పాడు. అంతట రాజు మునికమారా, రాజునయ్యుండియు నేను ప్రస్తుతము కటిక దరిద్రమును అనుభవిస్తున్నాను కనుక కన్యాశుల్కంగా నేను కోరినంత ధనమును నీవివ్వగలిగితే నా కూతురిని నీకిచ్చి పెండ్లి చేయగలను. లేనిచో వచ్చిన దారినే వెళ్ళిపో అన్నాడు. కన్యామణిపై గల మక్కువ కొద్దీ మునికుమారుడు, రాజా, నేను విప్రకుమారుడను. ప్రస్తుతము నా వద్ద నీవు కోరినంత ధనము లేదు. కావున తక్షణమే నీకు ధనమును ఇవ్వలేను. కాని నేను తపస్సు చేసి ధనమును పొంది ఇస్తాను. అంతవరకు ఈ బాలికను నా కొరకు భద్రంగా కాపాడుము అన్నాడు. సువీరుడందలకు అంగీకరించాడు. మునికుమారుడు తపస్సుకై అరణ్యమునందు ప్రవేశించి ఘోర తపమాచరించి తత్ఫలితంగా లెక్కలేనంత ధనరాశులను పొంది తిరిగి వచ్చి ఆ ధనమంతటిని సువీరుడికిచ్చాడు. సువీరుడు సంతృప్తుడై తన కుమారుని మునికుమారునికిచ్చి తమ ఆచారం అనుసరించి వైభవంగా పెండ్లి జరిపించాడు. రాజకుమార్తె మునిబాలకునితో అత్తవారింటికి వెళ్లిపోయింది. కన్యాశుల్కంతో రాజదంపతులు కష్టాల నుండి గట్టెక్కి సుఖంగా కాలం గడపసాగారు. మరికొంతకాలానికి సువీరుని భార్య మరలా గర్భం ధరించి పండంటి ఆడబిడ్డనే మరలా కన్నది. మరలా ఆడబిడ్డే కలగడం వల్ల రాజు మిక్కిలి సంతోషించాడు. పెద్దమ్మాయి వలనే ఈ ఆడబిడ్డ కూడా విక్రయించి ధనము పొందవచ్చుననే సంతోషంలో ఉన్నాడు.
రెండవ ఆడబిడ్డ కూడా మొదటి అమ్మాయి వలె అందంగా పెరుగుతూ ఎదగసాగింది. ఇలా ఉండగా ఒకనాడు ఒక యతీంద్రుడు స్నానానికై నదీ తీరానికి వచ్చి అక్కడ పర్ణశాలను నిర్మించుకుని తన భార్యతో భోగాలను అనుభవిస్తున్న సువీరుని కుటుంబాన్ని చూశాడు. సువీరుని, అతని భార్య, కుమార్తెను చూసిన యతీంద్రుడు, ఓయి నీవెవరవు? యతీంద్రులు సంచరించు ప్రదేశంలో చక్కని పర్ణశాలను కట్టుకుని గృహస్థుడవై సుఖించుచున్నావు. యతులను మోహింపజేయుట ఘోర పాపమని తెలియదా అని ప్రశ్నించాడు. అంతట రాజు, అయ్యా, నేను సువీరుడనే రాజును. ఈమె నా భార్య, ఇదిగో ఈమె నా కుమార్తె. వంగదేశాధిపతినైన నన్ను దాయాదులు రాజ్యభ్రష్టుడిని చేశారు. అందుకే అడవిలో ఇలా జీవిస్తున్నాను. దారిద్ర్యం కన్నా ఎక్కువైన దుఃఖముండదు. చేతికంది వచ్చిన కుమార్ని మరణం కంటే దిగులు చెందనేది ఏదీ లేదు. భార్య వియోగం కన్నా బరువైన బాధయుండదు. ఇవన్నీయూ మీకు తెలిసే ఉండును, నేను చెప్పనక్కర్లేదు. కాని యతీంద్ర, ఆ 3 నీచమైన దారిద్ర్యాలను ప్రస్తుతమనే నేను అనుభవించుచున్నాను. చివరకు అడవిని బడి బ్రతుకునిట్లా గడుపుతున్నాను. ఈ అడవిలోనే నా మొదటి ఆడబిడ్డను ఒక మునికుమారునికి అమ్మి అతనితో వివాహం జరిపించాను. ఈ పిల్ల నా 2వ ఆడబిడ్డ. ఇది నా వృత్తాంతమన్నాడు. మొదట ఆడబిడ్డ ద్వారా లభించిన కన్యాశుల్కముతో కొంత సుఖించుచున్నాను. ఈ నా 2వ కుమార్తె కూడా పెరిగి పెద్దయిన తర్వాత విక్రయించి ఆ స్థలముతో సుఖించాలనుకున్నాను అన్నాడు. ఆ మాటలకు అచ్చరివెందిన ఆ అతీంద్రుడు, ఓరి పాపాత్ముడా, నీవెంత పాపము చేశావురా? మూర్ఖుడవై ప్రవర్తించి లెక్కలేనంత పాపాన్ని ఒడిగట్టుకున్నావు. ఆడపిల్లలు నమ్ముకుని ఆ వచ్చిన డబ్బుతో సుఖించువారు అసిపాత్రమనే నరకాన్ని పొందుతారు. ఆ డబ్బుతో నీ పితృదేవతలకు, ఋషులకు, దేవుళ్లకు చేసిన కర్మల వలన నీ పుత్ర పౌత్రాది పితృగుణమంతా నరకాల పాలై పడరాని పాట్లు పడతారు. అంతేకాదు, నీవు చేసిన ఈ పని వలన నీకసలు సంతానమే కలగకుండా శపిస్తారు. నీ వంశం అంతరించిపోతుందిరా. ఆడపిల్లల కన్యాశుల్కంతో అనుభవించువారు ఘోరమైన రౌరవాది నరకాన్ని అనుభవిస్తారు. దేనికైనా ప్రాయశ్చిత్తం ఉండునేనేమో కాని నీవు చేసిన పాపానికి నిష్కృతి ఉండదు. కాబట్టి సువీరా, ఇకనైనా మేలుకో, సత్కార్యములను ఆచరించు. రాబోయే ఈ కార్తీక మాసంలో శుక్లపక్షమునందు మంచి ముహూర్తము చూసి శాస్త్రోక్త ప్రకారంగా నీ 2వ కుమార్తెకు యోగ్యుడైన ఒక వరునితో పెండ్లి గావించు. కార్తీక మాసంలో చేయు కన్యాదాన ఫలితము ఇంతింతయని చెప్పనలివిగాదు. కార్తీక మాసమందలి పర్వదినములలో మంచి వర్చస్సు గల తేజశీలుడైన విద్యావేత్తకు కన్యాదానం చేయి. అట్లు చేసినచో గంగాది సమస్త తీర్థాలలోనూ స్నాన దానానాదులు చేయడం వల్ల వచ్చే పుణ్యాన్ని, అశ్వమేధాది క్రతువులు ఆచరించిన పుణ్యఫలాన్ని పొందగలవు అని హితవు చెప్పాడు. కాని సద్బుద్ధులు లేని సువీరుడు ఆ యతీంద్రుడు బోధించిన హితమును కొట్టిపారేస్తూ, ఓరి యతీంద్ర, ఈ భూమిపై నేనిట్లు సుఖించాలని రాసి ఉంటే లేదనడానికి నీవెవ్వడవురా? ధర్మాధర్మాలు గణిస్తూ జీవితాన్ని పాడు చేసుకొను అమ్మాయకుడుండునా? స్వర్గం నరకం అంటూ ఏవేవో చెప్పావే, అవెక్కడున్నాయో నీకు తెలుసునా? నీవు చూశావా? దేవుడు దేవుడంటూ ఆ దేవుడే సుఖించమని ఇచ్చిన అవకాశమును జార విడుచుకుని మూర్ఖుడుండునా? స్వర్గ నరకాలు భ్రమ, దేవుడు భ్రమ, అంతా మాయ. కంటికి కనిపించే ఈ భౌతిక స్వరూపమే నిత్యము, శాశ్వతము. ఒకవేళ ఇది నశించినను పునర్జీవితము కాగలదు. ప్రకృతి వైపరీత్యాలకు నశించిపోయిన సృష్టి మరలా ఉద్భవించుటలేదా? ప్రళయం ప్రళయమంటూ సర్వనాశనమైన అనేక దేశాలు మరలా పునఃజీవితమగుటలేదా? కంటికి కనిపించని వాటి గురించి వ్యధలెందుకు? ఘోరమైన పాప పుణ్యాలను, స్వర్గ నరకాలను ఇంతకు ముందెప్పుడైనా చూచితరా? లేదా ప్రస్తుతము చూచెదరా? ఏమో, పోనీ రాబోయే కాలంలో ఎవరైనా చూస్తారా? ఏమో, ఎవ్వరూ చెప్పలేరు. కావున కనిపించిన దాని గురించి వ్యధ చెందుతూ ప్రస్తుతము కష్టాలు పడుట నాకిష్టం లేదు. కావున పనికమాలిన నీ హితబోధలు మాని వెళ్ళు అంటూ ఆ యతీంద్రుణ్ణి వెళ్ళగొట్టాడు దుష్టచరిత్రుడైన సువీరుడు. శృతకీర్తుని చరిత్ర. సువీరుని దుష్ప్రవర్తన వలన అతడు చేసిన ఘోర పాప ఫలితంగా అంతకుముందు అనేక దాన ధర్మాలు చేసి 100 కొలది క్రతువులను ఆచరించి ఆ గణిత పుణ్యఫలంతో
స్వర్గ సుఖాలను అనుభవిస్తూ అశేష కీర్తిని గడించిన సువీరుని పూర్వకాలంలో ఒకడగు శృతకీర్తిని యమభటులు పాశబుద్ధిని గావించారు. యమపాసమునకు బంధింపబడిన శృతకీర్తిని చూసి విష్ణుదూతలు అచ్చరువందారు. ఇదేమిటి? స్వర్గ సుఖాలను అనుభవిస్తున్న పుణ్యాత్ములెవరూ యమపాసానికి బంధింపబడరు కదా, మరి ఇది ఏమిటి? స్వర్గ సుఖాలను అనుభవిస్తున్న గొప్ప పుణ్యాత్ముడైన శృతకీర్తి యమపాసమునకు బంధింపబడినాడే, ఏమై ఉండునో గదా అని ఆలోచించి, యమదూతలారా, పరమ పుణ్యాత్ముడైన శృతకీర్తిని బంధించి నరకానికి తీసుకుని పోవుచున్నారేమి అని అడిగారు. విష్ణుదూతలారా, శృతకీర్తి వంశమునందు జన్మించిన సువీరుడనే ఘోర పాపాత్ముని వలన ఇతనికి దుస్థితికి సంభవించింది అంటూ అంతా చెప్పారు. ఓహో, నరులు చేసే పాపం వల్ల అటు 7 తరాల వాళ్ళు ఇటు 7 తరాల వాళ్ళు పాప ఫలితాన్ని అనుభవించెదరు గదా అనుకొని తమ కర్తవ్య నిర్వహణలో మునిగిపోయారు. పుణ్యాత్ముడైన శృతకీర్తిని తీసుకువచ్చి యముని ముందు నిలబెట్టారు. ఈ హఠాత్ పరిణామమునకు ఆశ్చర్యమునొందిన శృతకీర్తి, ఓ యమధర్మరాజా, స్వర్గ సుఖాలను అనుభవిస్తున్న నన్ను ఇక్కడికెందుకు రప్పించావు? నేను చేసిన పాపమేమిటి అని అడిగాడు. అంతట యముడు, మహాపుణ్యాత్మా శృతకీర్తి, నీవు మహాపుణ్యాత్ముడవే, స్వర్గానికి అర్హుడవే. కాని నీ వంశం నందు పుట్టిన సువీరుడనే దుర్మార్గుడు కన్యగానున్న తన కూతురుని విక్రయించి భూలోకంలో సుఖించుచున్నాడు. అతడు చేసిన పాపకృత్యముల వలన మీ వంశకులు 7 తరాల వారు పాపులై నరకానికి రావలసి వచ్చింది. నీవు మహాత్ముడవు, గొప్ప పుణ్యాత్ముడవు కనుక నీకొక అవకాశము కల్పిస్తున్నాను. అత్యంత పాపభూయిష్టమైన సువీరుడు ప్రస్తుతము భూలోకమందలి నర్మదా నదీ తీరమున తన భార్య మరియు 2వ కుమార్తెతో జీవిస్తున్నాడు. ఆ 2వ కుమార్తెకి ఇంకా పెళ్లి కాలేదు. కావున నీవు అక్కడకు పోయి యోగ్యుడవైన వర్ణికిచ్చి ఆమెకు పెండ్లి జరిపించు. ఇదిగో, నరులందరూ శరీరధారులు కదా, అందుచే మానవ దేహమును నీకు వసంగుచున్నాను. శృతకీర్తి, శ్రద్ధగా వినుము. ఎవడైతే కార్తీక మాసమందు సత్ప్రవర్తన గల కన్యను యోగ్యుడైన వరునికి దానము చేసి విధి విధానమున వివాహము జరిపిస్తాడో అతడు ఎనలేని కీర్తిని పుణ్యమును పొందుతాడు. ఒకవేళ సంతానము లేనిచో కన్యాదానము చేయాల్సిన సంకల్పం కలిగి బ్రాహ్మణ కన్యాదానానికి గాని కన్యాదానమందు దానం చేసే బ్రాహ్మణునికి గాని ధన సహాయం చేసినను ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలితాన్ని పొందగలడు. కాబట్టి నీవు సువీరుని వద్దకేగి అతని 2వ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునకు దానం చేసి వివాహము జరిపించితే ఆ కన్యాదాన ఫలితము వలన నీవు, నీ పూర్వీకులు, నీ వంశమునందలి 7 తరాల వారు పునీతులవుతారు. ఈ నరకయాతన నుండి విముక్తి పొందగలవు అని చెప్పాడు. యముని కరుణ వలన దేహమును ధరించిన శృతకీర్తి వెంటనే భూలోకమనందున్న నర్మదా నదీ తీరముననున్న సువీరుని గృహమునకు చేరి దంపతులిద్దరికీ హితవులు చెప్పి వారి 2వ సంతానమైన ఆడపిల్లను స్వర్ణాలంక భూషితముగా ఆవించి ఒక సద్బ్రాహ్మణుని వరునికి కన్యాదానము గావించాడు. ఆ కన్యాదాన ఫలితంగా అంత్యమున సువీరుడు అతని పూర్వీకులు నరకపీడా విముక్తులై స్వర్గలోకమును చేరి సుఖించారు. శృతకీర్తి కన్యాదానం చేయించడంతో ఆగకుండా మరి 10 మంది సద్బ్రాహ్మణులకు భూరి దక్షిణ తాంబూలాదులను కన్యాశుల్కము ద్వారా వచ్చిన ధనమును దానం చేయుట వలన వారి వారి పితృదేవతలందరూ సంతోషించారు. చివరకు శృతకీర్తియు మరలా స్వర్గమును చేరి తన వారితో పాటు సుఖించసాగాడు. కావున జనక మహారాజా, కార్తీక మాసంలో యథోక్త రీతిన కన్యాదానము చేసినను తన పాపములు నశింపజేసుకునుటయే కాక తన పితృదేవుళ్లను కూడా సంతోషపెట్టగలడు. ఎవరైతే కార్తీక మాసంలో శివప్రీతికై పూజా పునస్కారాలు దాన ధర్మాలు నిర్వర్తిస్తారో వారు స్వర్గలోకమునకు చేరగలరు. చేరేవారు పాపులై నరకలోకమందు వివిధ శిక్షలను అనుభవిస్తారు. ఇందు ఏమాత్రం సందేహం లేదు అని వశిష్ఠుడు బోధించాడు. కన్యాదాన మహిమగల అధ్యాయము సంపూర్ణము. 13వ అధ్యాయము సమాప్తము. 14వ అధ్యాయము వృషోత్సర్గము. జనక మహారాజా, కార్తీక మాసంలో వృషోత్సర్గం చేయడం చాలా ప్రశస్తం. వృషోత్సర్గం అంటే ఎద్దును అచ్చువేసి అనగా ముద్రలు వేసి విడిచిపెట్టడం. ఇందువల్ల గోవులకు గర్భధాన సావకాశము కల్పించిన వారమై గోవులు మాతలై
గోమాతలుగా సమస్తమైన వారిని బ్రోచుటకు మార్గదర్శక మహోత్సవం ఇది. రాజా, ఇందువల్ల గయ వద్ద శ్రాద్ధం పెట్టిన పుణ్యానికి 1000 రెట్లు పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ఎద్దులను అచ్చువేసి విడిచిపెట్టినందువల్ల పుణ్యం పురుషార్థమని ఫలించి మనకు ముక్తి మోక్షం సిద్ధిస్తుంది. పితృదేవతలకు సంతృప్తి కలిగి తరిస్తారు. ఉసిరికాయలను కార్తీక పౌర్ణమి నాడు దానం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. శివలింగాన్ని ఈ కార్తీక వ్రతం చేసే ముందు దానం చేస్తే 7 తరాల వారికి మోక్షప్రాప్తి కలుగుతుంది. వ్రత దీక్షలకు మంచి ఫలితాలు కలుగుతాయి. మహారాజా, ఈ కార్తీక మాసంలో చేయకూడని పనులు చెబుతాను విను. కార్తీక మాసంలో స్నానం చేయడం మానకూడదు. వేడినీళ్ల స్నానం చేయకూడదు. నూనె రాసుకుని తలంటు స్నానం తగదు. నువ్వులు దానం తీసుకోకూడదు. పగటి నిద్ర పనికిరాదు. సంస్కారహీనుని ఇంట, కులభ్రష్టుని ఇంట ఆహారం తినరాదు. విధవరాలి చేతి అన్నం తినరాదు. శ్రాద్ధ భోజనం తినరాదు. సూర్య చంద్ర గ్రహణ వేళల్లో భోజనం చేయరాదు. ఏకాదశి రోజున భోజనం చేయరాదు. పరాయి ఇంట భుజించరాదు. తిలాపిష్టము, వెల్లుల్లి తినరాదు. ఎంగిల్లి తినరాదు. కంచు పాత్రలో అన్నం తినరాదు. దీపారాధనను చెయ్య నిర్లక్ష్యం తగదు. దైవారాధకులను గేలి చేయరాదు. వ్రతాలు ఆరాధనలు చేసేవారిని చూసి వెటకారాలాడరాదు. వేదశాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించరాదు. ఈ నియమాలు పాటించిన వారికి మంచి జరుగుతుంది. వివిధ దానములు ఫలితము. వివిధ రకముల పండ్లు, రుణ విముక్తి, ఉసిరి, చక్రవర్తి పదవి, దీపదానము కార్తీక పౌర్ణమి నాడు, మనోవాకాయ కర్మల పాప విముక్తి మోక్షప్రాప్తి, లింగదానము శివలింగము, పాపహరణ అత్యంత పుణ్యప్రాప్తి, చక్రవర్తిత్వం. కార్తీక మాసంలో తినకూడనివి. ఈ కార్తీక మాసంలో చేయు వ్రతాచరణ అత్యంత పుణ్యప్రదము. మహోత్కృష్టమైన అనంత పుణ్యఫలప్రదమైన కార్తీక మాసంలో ఇతరులకు నిర్దేశించిన అన్నమును పితృశేషాలకు తద్దినాలకు భోక్తగా వెళ్లడం, నువ్వుల దానమును స్వీకరించడం, తినరానివి తినడం, ఈ 5 త్యజించాలి. ఇంకను ఈ కార్తీక మాసంలో సంఘపరంగా చేయు అన్న సమారాధనలకు వెళ్లి భోజనం చేయడం, శూద్రాన్నము, బలిహరణాన్నము, పరిమితమైన అన్నము, విడిచిపెట్టబడిన త్యక్తకర్ముని అన్నము, విధవరాలుచే వండబడిన అన్నము ఇవి తినరాదు. కార్తీక పౌర్ణమి, కార్తీక అమావాస్యల్లోనూ పితృదేవతలకు తద్దినము పెట్టిన నాటి రాత్రి సూర్య చంద్ర గ్రహణాది దినాలలోనూ, ఆదివారం నాడు మైలు రోజుల్లోనూ, అశుభకార్య నిషిద్ధ దినములలోనూ రాత్రి భోజనము చేయరాదు. కార్తీక ఏకాదశి నాడు 2 పూటలా ఉపవాసం చేయడం అత్యంత పుణ్యఫలము. ఇటువంటి పర్వదినాలలో ఛాయా నక్తము చేయుట ఉత్తమోత్తమమైనదని మహర్షులు చెప్పారు. ఛాయానర్తకము అనగా తన నీడ తన శరీరపు కొలతకు 2 పడినప్పుడు భుజించుటయని అర్థము. కార్తీక మాసంలో నిషిద్ధములు. ఈ కార్తీక మాసంలో భుజించరాని రోజులలో భుజించేవారు అత్యంత అగణితమైన పాపాన్ని మూటగట్టుకుంటారు. అదియునుగాక ఈ కార్తీక మాసము తైలాభ్యంగన స్నానము, పగలు నిద్రపోవుట, కంచు పాత్రలో భోజనం చేయుట, ఇతరులు పెట్టిన అన్నాన్ని తినడం, గృహస్నానము, రాత్రిపూట తినకూడని రోజులలో తినడం, వేద శాస్త్రమును నిందించుట, ఉపవాసం చేయవలసిన దినము భోజనం చేయడం ఇవి అన్నయూ చేయరాదు. నదీ స్నానము చేయగలిగిన ఓపికయున్నయును ఇంటి వద్ద వేడి నీటితో స్నానం చేసినచో అది కళ్ళుతో స్నానం చేసినంత మహాపాపమగునని బ్రహ్మశాసనము. సూర్యుడు తులారాశిలో ఉండగా చేయు స్నానంనే అత్యంత ఆరోగ్యప్రదము, పుణ్యదాయకమును. నదులు, చెరువులు, కాలువలు లాంటివేమీ లేనప్పుడు ప్రాతకాలమునే నూతి వద్ద ఆయా మహానదులు స్మరించుకుంటూ స్నానం చేయవలెను. పైన చెప్పిన రీతిలో స్నానాధికాలు ఆచరించని వారు చండాలపు జన్మ నెత్తుతురని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాక నరకంలో శిక్షను అనుభవిస్తారు. ఆదిత్య హృదయమును పఠిస్తూ శ్రీమన్నారాయణ్ణి ధ్యానిస్తూ ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవారు సద్గతులను పొందెదరు. పగలు జీవన కార్యములన్నీ ముగించి సాయం సంధ్యా సమయంలో మరలా స్నానమాచరించి పూజామందిరమందు ఈశ్వరుని ప్రతిష్ఠించి దానిని పంచామృతాలతోనూ ఫలోదకములతోనూ అభిషేకించి షోడచోపచార పూజ గావించాలి. శివునికి షోడచోపచార పూజా విధి. ముందుగా శివుని ఆవాహనం చేయాలి. తరువాత ఓం నమ శివాయ,
ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పార్వతీవల్లభాయ నమః పాద్యం సమర్పయామి. ఓం గౌరీప్రియాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం రుద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి. ఓం శంభవే నమః స్నానం సమర్పయామి. శిశు నీరును అభిషేకించవలెను. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం ఈశ్వరాయ నమః ఉపవీతం సమర్పయామి. ఓం శ్మశానవాసినే నమః గంధం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః అక్షతాన్ సమర్పయామి. ఓం గంధధరాయ నమః పుష్పం సమర్పయామి. ఓం త్రినేత్రాయ నమః ధూపమాఘ్రాపయామి. ఓం సాంబశివాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం అనుకుంటూ పదార్థాల చుట్టూ నీటిని చల్లుతూ ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అంటూ నివేదించి ఓం మహాదేవాయ శివ 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 శంభువే స్వాహ అంటూ పదార్థముల పేర్లతో స్వాహ అంటూ నివేదించాలి. పిమ్మట అమృతమస్తు అమృతోపసరుని ఋతం సర్వేన పరిశించామి ఉత్తరాపోషణం సమర్పయామి అంటూ పదార్థాలకు కుడి ప్రక్కగా ఒక నీటి చుక్కను వదలవలెను. ఓం లోకసాక్షినే నమః తాంబూలం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణం సమర్పయామి. ఓం ఆదిపురుషాయ నమః నమస్కారాన్ సమర్పయామి. ఈ విధంగా నెల పొడవునా షోడశోపచారాలతో గాని లేక ఈ కార్తీక మాసమందలి ప్రతిరోజు సహస్రనామాలతో శివపూజ గావించాలి. చివరిగా మంత్రం: పార్వతీకాంత దేవేశ పద్మజార్యాంఘ్రి పంకజ అర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తం ఛేదముపావతే. ఈ పై మంత్రం పఠిస్తూ అర్ఘ్యపాద్యాదులను సమర్పించాలి. తదనంతరం శక్తి కొలది దీపములను సమర్పించాలి. యథాశక్తి బ్రాహ్మణ సమేతంగా ఉపవాస వ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజపేయ యజ్ఞాలు 1000 స్వాశ్వమేధాలు చేసిన పుణ్యఫలాన్ని పొందగలడు. కార్తీక మాసమంతా ఉపవాస దీక్షాయుక్తముగా వ్రతాచరణ గావించినచో అగణిత పుణ్య ఫలమును సిద్ధించి అతని జన్మ జన్మాంతర పాపములనియో నశించునన్నుటలో ఎట్టి సందేహము లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణ సమారాధన, ఆనాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పణము వలన పితృలోకమంతా సంతృప్తి చెందుతుంది. నిష్ఠతో ఆ వ్రతాన్ని ఆచరించిన వారు మోక్షప్రాప్తి నొందగలరు. ఈ కార్తీక మాసమంతా కార్తీక పురాణమును చదివినా వినినా వారందరూ పాప విముక్తులై మోక్షార్హులవుతారు. స్కాంద పురాణమందలి 14వ అధ్యాయము సమాప్తము. ఓం నమః శివాయ.